నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, జనవరి నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ కుంభరాశికి కూడా అధిపతి సరే, మనం ఇందాక చెప్పుకున్నాము ముందు రాశిలోనే. శని ఎక్కడున్నాడు? కుంభరాశిలోనే ఉన్నాడు. తన బలిమి కన్నా స్థాని బలిమి ఎక్కువ. తన బలిమిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శని మీద చంద్రుని యొక్క దృష్టి ఉంది. శని దృష్టి చంద్రుని మీద ఉంది. శని చంద్రులు ఇద్దరు కూడా శత్రుడు అయినా కూడా బహుళ పంచమీ చంద్రుడు. బహుళ పంచమీ చంద్రుడు అంటే మధ్యస్థంగా కన్నా తక్కువలోనే తరిగాడు. అంటే చంద్రుడికి అందరూ మిత్రులే, శత్రువులు లేరు. పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు, క్షీణచంద్రుడికి మిత్రులు లేరు, జ్యోతిషాస్త్రం చెప్తుంది. కాబట్టి శని కూడా యోగదాయకమైన పరిస్థితి, చంద్రదృష్టి పడి ఉంది కాబట్టి ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతున్నారు. కుంభరాశి వారికి మనోవాంఛ, ఎన్నాళ్ళ నుంచో ఉన్న వాంఛలు ఏదైతే ఉన్నాయో, కోరిక, ఆ కోరికలు తీరబోతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఆదాయ వ్యవహారాలు చూసుకోవాలి. ఆదాయం అనేది చాలా తక్కువ ఉంది. నాకు 10,000 వస్తాయి అనుకుంటారు, రావు. ఖర్చు మాత్రం ఆగదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదన్న తర్వాత సంగతి. ఖర్చు మాత్రం ఆగదు కదా, ఖర్చు పెట్టాలి దేనికైనా సరే. అటువంటి స్థితిలోనే ఉన్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఇది నెల పొడవునా ఉందా అంటే కాదు. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా వీళ్ళు ఏం చేసినా లాభించరు. 5వ తారీఖు దాటాలి. 5 దాటి 6వ తారీఖు వచ్చిన తర్వాత కాడి నుంచి ఈ కుంభరాశి వారు అనుకున్న పనులను సునాయాసంగా ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయినది కూడా సాధ్యపడుతుంది. అప్పుడు 6వ తారీఖు నుంచి సాధ్యపడుతుంది, 5వ తారీఖు నుంచి సాధ్యపడుతుంది. ఎప్పుడో చేయాలి, ఏదో చేయాలి. ఏం చేశారు? ఏం చేయాలి. అలాగే ఇక్కడ కుంభ మీన రాశుల్ని వయసులను బట్టి జాతకం చెప్పలేడు. ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతుంది ఇక్కడ కుంభరాశికి. ఏలినాటి శని ప్రభావం జరుగుతుందంటే 35 సంవత్సరముల వయసు ఉన్నవారికి, వయసులో 35 సంవత్సరాలు ఉన్నవారి పరిస్థితి ఏంటంటే కంగారు. 35 సంవత్సరాల వయసు ఉన్నవారికి ఏంటంటే అనుకున్న పనులు సజావుగా ఈ నెలలో సాగవు. ఏలినాటి శని ప్రభావం చూపించేస్తుంది. ఈ యొక్క శని ప్రభావం, శని రాశి అయ్యింది, శని ప్రభావం అయ్యింది, అది ఉధృతంగా ఉంటుంది. ఆ ఉధృతం వల్ల వీళ్ళు ఏ పని చేద్దామనుకున్నా చుక్క ఎదురవుతుంది. సర్వసాధారణంగా గమ్ముని చేయలేరు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి వివాహం కాని వారు అన్నారు ఇక్కడ. వివాహం కాని వారికి ఈ ధనుర్మాసంలోని చక్కటి వివాహానికి ప్రయత్నాలు జరిగితే కాదు జరుగుతుంది. జరిగిన దానికి అనుకూలవంతమైన ఫలితాలు పొందుతారు. ఫిబ్రవరి నెల, ఏప్రిల్ తర్వాత మళ్ళీ మరొక ముహూర్తాలు లేవు, ఫిబ్రవరి నెలలో వివాహం అయిపోతుంది. అటువంటి ఫలితాన్ని శని కళ్యాణకారకుడు కాబట్టి, ధనుర్మాసములో ఉన్నాడు కాబట్టి, ధనుర్మాసం అంటే తండ్రి సూర్యభగవానుడి నెల కాబట్టి, కుంభరాశికి 7వ స్థానమైన సింహరాశికి అధిపతి రవి. 7వ స్థానం అంటే ఏమైంది? కళ్యాణ యోగ్యత. కాబట్టి ఈ యొక్క కళ్యాణం కాని వారి కళ్యాణాన్ని ఈ యొక్క నెలలో ఆనుకూలత కలుగుతుంది, ఇది జరుగుతుంది. అయితే ఆరోగ్యపరమైన విషయాలు ఎలాగున్నాయి? ఉదర సంబంధితమైన ఆరోగ్యాలు ఉంటాయి, అది పెద్ద సమస్య కాదు. ఏ కడుపు నొప్పి అన్నది లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఇటువంటివి ఉంటుంది. మేజర్ ప్రాబ్లం కలిగిన అనారోగ్యాలు ఏమీ లేవు ఈ కుంభరాశి వారికి. అంతా కూడా శుభదాయకమైన ఫలితంగానే ఉంటుంది. అలాగే 35 సంవత్సరాలు దాటిన వారు ఎలాగున్నారు? ఇప్పుడు మనం 35 సంవత్సరాలు వయసు లోపు వారిలో మనం చెప్పుకున్నాం. 35 సంవత్సరాలు దాటిన వారు అంటే ఏలినాటి శని ప్రభావం 2వ సారి వచ్చింది. జీవితకాలం 3 సార్లు వస్తుంది. 35 సంవత్సరాలు ప్రథమంగా వచ్చింది కాబట్టి వాళ్ళని మంగు శని అంటారు. దాన్ని రెండోసారి వచ్చింది పొంగు శని అంటారు.
ఈ పొంగిసేని అనేది 35 దాటిన తర్వాత 60 సంవత్సరం లోపు వారికి 65 సంవత్సరాల లోపు వారికి శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంది, వ్యవహారం బాగుంది, లాభం ఉంది, అనుకోని విధమైనటువంటి సంఘటనలు జరిగినా కూడా లాభం వస్తుంది, ఎవరో వచ్చి ఏదో ఇస్తున్నారు, అలాగే విందు వినోదాల్లో పాల్గొంటున్నారు, చక్కని వాక్ చాతుర్యం ఉంటుంది, చక్కని మాటలు మాట్లాడతారు. ఇటువంటి అన్నిటికి శుభదాయకమైన ఫలితములు 35 సంవత్సరములు దాటిన 60 సంవత్సరాల లోపు వారికి ఇది జరుగుతుంది. రెండవసారి వచ్చింది పొంగుసేని కాబట్టి కుంభరాశి వారి యొక్క ఫలితములు చూసుకుంటే 35 సంవత్సరముల వయసు ఉన్నవారికి కొద్దిగా నష్టదాయకంగా ఉన్న శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఆదాయ వ్యవహారాల్లో మాత్రం కొంచెం నష్టంగా ఉంటుంది. ఆ తర్వాత 5వ తారీఖు దాకా మాత్రం ఏ పని చేసినప్పుడు జరగదు. ఈ పెద్దవారైనా 65 సంవత్సరాల వారైనా 35 సంవత్సరాల వారైనా 5వ తారీఖు వరకు కూడా వీళ్ళు అనుకున్న పని నెరవేరదు. అంటే ఏ రంగాల వారికైనా సరే 5వ తారీఖు దాకా శుభదాయకమైన ఫలితాలు లేవు. అంటే గ్రహ దృష్టిల్లో మార్పు జరుగుతుంది అక్కడ 5వ తారీఖు తర్వాత. జనవరి 5 తర్వాత గ్రహ దృష్టి మార్పు జరుగుతుంది. ఆ మార్పు వల్ల అందం మారిపోతుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? కుంభరాశి వారు చేయవలసినది ఏంటంటే అండి, లక్ష్మి ధనుర్మాసం కాబట్టి విష్ణువుకి హరిప్రియ అంటే ఎవరో హరికి ప్రియమైంది లక్ష్మీమాత. లక్ష్మీదేవి యొక్క పూజా విధానాన్ని చేయాలి. అయితే లక్ష్మీ పూజా విధానం ఏ రకంగా చేస్తే లాభదాయకమైన ఫలితాలు పొందుతారు? కలువలు తేవాలి. కలువ పువ్వులతో తీసుకొచ్చి శుక్రవారం నాడు ఇంటిలో ఎన్ని కలువ పువ్వులు తేవాలి? 108 కలువలు తేవాలి. అష్టోత్తర నామాలు చదివి ఒక్కొక్క కలువుని అక్కడ పెట్టి చక్ర పొంగల నివేదన చేసి ఆ చక్ర పొంగలని ముందుగా తల్లిదండ్రులకు కానీ పెద్దలైన వారు కానీ వారికి పెట్టి ఆ తర్వాత తాను పూజించాలి. అలాగే కలువ పూలు దొరకవు, లక్ష్మీ పూజ మనం చేయలేము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే కృష్ణ తులసిని ఆకులు తెచ్చుకొని కృష్ణ తులసి, రామ తులసి, లేకపోతే పసుపు పచ్చని చామంతి పూలు. పసుపు పచ్చని పువ్వులు అంటే చామంతి పువ్వులు. ఈ చామంతి పువ్వులు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ అష్టోత్తర పూజ చేయమని చెప్పాలి. ఎన్ని వారాలు చేయాలి అంటే ఎన్ని శుక్రవారాలు అయితే వచ్చాయి అన్ని శుక్రవారాలు చేయాలి. వెంకటేశ్వర స్వామి పూజ కూడా శుక్రవారం చేయాలి, శనివారం కాదు, శుక్రవారం నాడే చెయ్యాలి. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామికి భూదేవి శ్రీదేవి ఇద్దరు మాతో పక్కనే ఉంటారు కాబట్టి అందువల్ల ధనుర్మాసములో గోదాదేవిని ఎంత మనము పూజిస్తామో అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా అలా పూజిస్తే అందులో లక్ష్మి ఉండాలి. లక్ష్మి పూజ చేసినందువల్ల కుంభరాశి వారికి అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అయితే ఏ పూజ చేసినా, లక్ష్మీ పూజ చేసినా, జనార్దనుడికి చేసినా, కృష్ణ భగవానుడికి చేసినా, రాముడికి చేసినా కానీ చిట్ట చివరికి వచ్చేసరికి ఆదిదేవుడు అయిన వారి దగ్గరికి వచ్చేయాలి. ఆదిదేవుడు అంటే పరమశివుడు. పరమశివుడి దగ్గర రాకుండా కుదరదు. ఈ ధనుర్మాసంలో శివాయ విష్ణురూపేణ విష్ణువేన శివ తత్వ అన్నారు. అంటే విష్ణువు వేరు, శివుడు వేరు కాదు. కాబట్టి సోమవారం ఉన్నాడు, ఈ ధనుర్మాసంలో సోమవారం ఉన్నాడు చెయ్యాలి, శుక్రవారం చెయ్యాలి, శనివారం చెయ్యాలి. సోమవారం నాడు ఆ శివుడికి కనీసం శివుడి దగ్గరికి వెళ్ళి ఎంతో చేయనక్కర్లేదు. శివుడికి ఓ చెంబు నీళ్ళు పోస్తే అయ్యో నా మీద ఎంత నీళ్ళు పోసాడు భగం అని మురిసిపోతాడు. ఒక 4 పిచ్చాకులు గడ్డి ఆకులు తీసి ఆ శివలింగం మీద అమ్మ బిలవపత్రాలు వేసాడు రా బొమ్మంటాడు. అంత మురిసిపోతాడు. బోళాశంకరుడు అయినా. విష్ణు అలా కాదు, అలంకార ప్రియుడు. ఈయన కావాలంటే పట్రా నగలు పెట్టంటాడు. కాబట్టి విష్ణు దగ్గర చూసే విధానం ఆ రకంగా ఉంటుంది, శివుడి దగ్గర చూసే విధానం. శివ విధానంలోకి వెళ్ళి నువ్వు పంచామృతాభిషేకమే చేయాలి, మహారుద్రాభిషేకమే చేయాలి అనే విధానం ఉండదు. ఈ ధనుర్మాసంలో వెళ్ళి నమస్కరించుకొచ్చి చెమ్ము నీళ్ళు పోయి లాభదాయకం ఉంటుంది. ఈ కుంభరాశి వారు పాటించవలసిన విధానం ఇది. అంటే ఇక్కడ శివుణ్ణి పాటించాలి, విష్ణువుని, లక్ష్మిని, ఈ ముగ్గురిని కూడా ఆరాధన చేసుకోవాలి. అప్పుడు శుద్ధాయకమైన ఫలితాలు పొందుతారు.
కుంభరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు.